కర్ణాటకలో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే సడన్గా పెళ్ళికొడుకు పీటల మించి లేచి నాకు ఈ పెళ్ళి వద్దని మెడలో ఉన్న దండలను విసిరేసి గట్టిగా కేకలు పెట్టి అరిచాడంట. ఏంటి విషయం అని అనేసరికి ఈ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, వాడిని ప్రేమించింది, వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పేసి బంధువులు అందరి మధ్యన గట్టిగా అరిచాడంట. అయితే విషయం ఏంటని నేను అడిగేసరికి ఆ అమ్మాయి లేచి చెప్పిందంట, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నమాట నిజమే, నేను చెప్పాను గతంలో పలానా అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోలేదని నాకు జరిగిన స్టోరీ అంతా నేను చెప్పాను, దానికి అన్నిటికీ ఇష్టమనే ఒప్పుకున్నాడు, ఒప్పుకొని అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు తాళి కట్టే ముందర ఇలా మధ్యలో లేచి గొడవ చేయడం ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయి అడిగిందంట. చూడండి, కొంతమంది ఏ రకంగా ఉంటారో ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. కొంతమంది పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోమని అంటూ ఉంటారు కదా పెళ్లి చూపులప్పుడు. అప్పుడును వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నీ ఇష్టాలు ఏంటి నా ఇష్టాలు ఏంటని ఇలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత నువ్వెవరినైనా ప్రేమించావా అని చెప్పేసి ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. లేని వాళ్ళు ఏమీ లేదు, నాకెవరూ లేరు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఉన్న నిజాలను చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే నేను పలానా వాడిని ప్రేమించాను, లేదంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, లేదంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు, మేము చేసుకోలేదని ఇలా ఉన్న విషయాన్ని బయటకు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు అంతసేపు కూడా ఇంకా నచ్చినట్టు ఓకే అని చెప్పేసి ఒప్పుకుంటారు. తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నాకు దీని మీద అనుమానం కట్టి నాకు వద్దు అని చెప్పేసి అక్కడ ఏదో ఒక గొడవ చేయడం వీళ్ళలాగా. లేదు అని అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి నిమిషానికి ప్రతి క్షణానికి అనుమానించడం, ఏదో ఒకటి సాధించడం, ఇలాంటివి మొదలు పెడతారు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి పాపం నిజాయితీగా చెప్పింది, ఎవరినో ప్రేమించి ఉండొచ్చు, తప్పులేదు, ఏవో కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి అడగగానే నిజం చెప్పేసింది. మరి నిజం చెప్పినప్పుడు ఈ అబ్బాయి సరే తను నిజాయితీగా ఒప్పుకుని నిజం చెప్పేసిందిలే, ఇంకా అలాంటిది ఏది ఉండదులే అని అనుకుని పెళ్లి చేసుకోవాలి కదా. మరి ఆ అమ్మాయి చెప్పినప్పుడు అన్నిటికీ సరే ఓకే అని చెప్పి పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసుకుని బంధువులందరినీ పిలిచి తాళి కట్టే సమయానికి ఈ అమ్మాయి ఇలాంటిదని పెళ్లిపేటల మీద లేచి అరిచి కేకలు పెట్టి అందరికీ చెప్పి ఆ అమ్మాయి పరువు తీయడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. ఆ అమ్మాయి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట, వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళు వెళ్ళి. అంటే అమ్మాయి పరువు తీయడానికే చేశాడా అబ్బాయి చెప్పండి? ఈ అమ్మాయికి జీవితంలో ఇంకో పెళ్ళి అవ్వకూడదని అన్నట్టు చేశాడా? మరి ఆ తప్పు కదా, అలా చేయకూడదు కదా. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, పెళ్ళికి ముందర ఎన్ని గొడవలున్నా ఏమి సమస్యలున్నా ఏం వేషాలు వేసినా కూడా పెళ్ళయిన తర్వాత ఇంక అస్సలు వాటి గురించి మాట్లాడకూడదు. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు లోతులకు వెళ్ళి తవ్వుకొని నువ్విలాగా అని చెప్పేసి పర్సనల్ విషయాలని తవ్వుకోకూడదు. పెళ్ళికి ముందు జరిగిందంతా గతః. పెళ్ళి అయ్యాక ఎవరికి వాళ్ళు నిజాయితీగా నిక్కచ్చిగా చక్కగా ఒకరి మీద ఒకరు ఇష్టంతో ఉండాలని మామూలుగా పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. అందుకే పిల్లలు ఏదైనా విషయం ఉన్నప్పుడు పెళ్ళికి ముందరదంతా అనవసరం, పెళ్ళయ్యాక నువ్వు నన్ను బాగా చూసుకో, నేను నిన్ను బాగా చూసుకుంటా, ఒకరికొకరు ప్రేమగా ఇష్టంగా ఉండాలి, ఇంతవరకే మాట్లాడుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్తారు. అయినా కూడా ఈ పిల్లలు తొందరపాటు వల్ల ఏంటో ఇప్పుడున్న కాలం పిల్లలు ఏం చేస్తున్నారని అంటే వీళ్ళ ముందు జరిగినవి అక్కడ ఏమీ అవ్వదు, చావదు, ఏమీ ఉండదు. నేను వాడిని ప్రేమించాను, వాడితో ఇది ఇలాగా, వాడితో అలాగా తిరిగాను అని ఇలాంటి పర్సనల్ విషయాలన్నీ కూడా చెప్పేసుకుని వాళ్ళ కొంపల్ని వాళ్ళే కూల్చుకుంటూ ఉంటారు. ఏదో వీడు చాలా మంచివాడు, మనం నిజాయితీగా చెప్పేశామని అంటే ఇంకా రేపు నుంచి ఏ గొడవలు ఉండవని ఈ రకంగా చెప్పేస్తూ ఉంటారు. కానీ అలా నిజాయితీగా చెప్పింది కదా అని పాపం వీళ్ళు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని అనుమానించే పరిస్థితికి తీసుకొస్తారు. ఇంకా క్షణం అడుగడుగున కూర్చుంటే ఏదోటి అనడం, నుంచుంటే ఏదోటి అనడం, ప్రశాంతంగా నిద్రపోనివ్వడం, ఇండైరెక్ట్లో డైలాగులు కొట్టడం, ఇంకా వాళ్ళని మానసికంగా ఏడిపిస్తారనమాట ఆడవాళ్ళని. అలాంటి మగవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకే చెప్తారు పెద్దవాళ్ళు, ఇలాంటి విషయాలు ఎవరు కూడా పర్సనల్ విషయాలు ఉంటే అసలు ఏది చెప్పుకోకూడదు. ఎందుకంటే పిల్లలు వయసులో ఉన్నప్పుడు తెలుసో తెలియకో ఇలాంటివి ఏవో ఒకటి పిల్లలు చేస్తూ ఉంటారు. అది వయసు ప్రభావం కూడా కావచ్చు. అది మనందరికీ తెలుసు. ఇంట్లో అందరికీ పిల్లలు ఉన్నవాళ్లే, ఎవరు శుద్ధపూసల్లాగా ఈ రోజుల్లో అయితే లేరు. కానీ పెళ్లి చేసుకునేటప్పుడు నేను వాడితో ఇచ్చేసాను, వాడితో వచ్చేసానని ఇలాంటివన్నీ చెప్పుకుంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? అందరూ నిజాయితీగానే ఉన్నవాళ్లే ఉంటారా? ఈ అమ్మాయి పాపం నిజాయితీగా చెప్పింది, నా స్టోరీ ఇది అని వాడు ముందు ఒప్పుకున్నాడు. తర్వాత పెళ్లి టైంకి వచ్చేసరికి చూసాడో ఏ రకంగా అల్లరి పెట్టాడో. అంటే వీడు చేసుకోలేదు సరికదా, ఇంకా అమ్మాయి జీవితాన్ని ఇంకా అల్లరి పెట్టి ఇంకొకటి ఎవరు కూడా చేసుకోకుండా చేసేసాడు వీడు. అందుకనే అంటుంటారు, అసలు పెళ్లికి ముందు ఇలాంటి వాళ్ళని ఎవరిని మాట్లాడుకోనివ్వకూడదు, ఇలాగే తింగరతనంగా తెలియక ఒకళ్ళొకళ్ళు ఇలాంటి పిచ్చి స్టోరీలన్నీ చెప్పుకొని జీవితాలని పాడు చేసుకుంటారని చాలామంది చెప్తూ ఉంటారు. అందులోనూ ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారండి,
ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటూనే ఉన్నాయి. ఈ చిల్లర వేషాలు వేస్తూనే ఉన్నారు. మగపిల్లలు ఏం తక్కువ కాదు, ఆడపిల్లలు ఏం తక్కువ కాదు. అదే ఆడపిల్లలు ఏదైనా తప్పు చేశారని అంటే మగవాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు. కానీ మగవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా భార్య ఉండగా ఇంకొక దాంతో తిరిగినా కూడా పాపం ఆడవాళ్ళు సర్దుకొని పోతూనే ఉంటారు. వీళ్ళకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం అలా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు మాత్రం పెళ్ళికి ముందు నువ్వు వాడిని ప్రేమించావు, వీడిని ప్రేమించావని వీళ్ళని ఈ రకంగా సతాయించే వాళ్ళు కూడా ఉంటారనమాట. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది ఇలాగే. ఎప్పుడో పెళ్ళికి ముందు ఏదో చేసిందని ఇలాగే ఎప్పుడో చెప్పినట్టుంది భర్తకి. దాన్ని అనుమానించాడు. పాపం ఆ అమ్మాయి అంత నిజాయితీగా ఇంట్లోంచి బయటకు రాదు, ఏ ఉద్యోగాలకి ఎక్కడికి వెళ్ళదు, చక్కగా ఇంట్లో అత్తగారిని మామగారిని అందరినీ చక్కగా చూసుకుని కాపురం చేసుకుంటూ ఉంది. పైగా ఒక పాప కూడా పుట్టింది. అంతా బాగానే ఉంది. వాడికి ఇంకా అనుమానం జబ్బు. ఆ అమ్మాయి అంటే అనుమానం. ఇంకా అంతా బాగానే ఉంటాడు, అందరి ముందు బాగానే ఉంటాడు, అందరితోనూ బాగానే ఉంటాడు. భార్యను ఎక్కడికి పంపించాడు, పుట్టింటికి కూడా పంపించాడు అంట పండగ రోజున. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి రామ్మ అని అడిగినా కూడా అస్సలు ఇలా పుట్టింటికి పంపించడం, అమ్మాయిని ఎక్కడికి అడుగు బయటకు పెట్టినప్పుడు. అనుమానం జబ్బు. ఎప్పుడైనా అత్తగారింటికి వెళ్ళాలి అని అంటే కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ కాసేపు ఉంచి మళ్ళీ తనే కూడా తీసుకొచ్చి ఇంటికి దగ్గర వదిలిపెడతాడు. అంత అలా చూస్తాడన్నమాట. ఇంకా అనుమానం, ఇంకా నుంచున్నా కూర్చున్నా ఏం చేసినా అనుమానం. ఒక షాపింగ్కి కూడా పంపించడు. అలా అనుమానించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గుట్టుగా రహస్యంగా ఉండాలి. కానీ బట్టబయలు చేసుకున్నారంటే మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. పెళ్ళికి ముందు ఒప్పుకున్నాడు, అన్నీ వీడు మంచాడు, అన్నీ చెప్పేశానని అనుకున్నారంటే పెళ్ళైన తర్వాత మిమ్మల్ని క్షణం అనుమానిస్తాడు. కొన్ని రోజులు కొత్తలో బాగానే ఉంటారు, ఆ తర్వాత నుంచి వాళ్ళు ఒక రకంగా సైకోలాగా ప్రవర్తిస్తారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్మడానికి లేదు. ఈ మగవాళ్ళ మెంటాలిటీ ఎప్పుడు ఎలా ఉంటుందో. పెళ్ళికి ముందు ఎప్పుడో జరిగిపోయినవన్నీ కెలుక్కొని నువ్విది అని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకొని ఒకళ్ళ పరువు ఒకళ్ళు తీసుకొని మళ్ళీ బంధువులు చుట్టాలు పెద్ద మనుషుల మధ్యలో అల్లరి పెట్టుకుని ఇవన్నీ అవసరమా చెప్పండి. అందుకనే చెప్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలు తెలియక వాళ్ళ ప్రేమలో వీళ్ళ ప్రేమలో అని చెప్పేసి వాడిని ప్రేమించాను వీడిని ప్రేమించాను అని తిరుగుతున్నారు. అవి ఇప్పుడు వయసులో ఉన్నంత వరకు బాగానే ఉంటాయి. రేపు మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏదైనా నోరు జారి అబ్బాయి దగ్గర అని అన్నారనుకో, వాళ్ళు వచ్చి పేరెంట్స్ని అడుగుతారు, అదిగో మీ అమ్మాయి పెళ్ళికి ముందు ఇలా తిరిగిందంట కదా, మీరు దాచిపెట్టి ఎందుకు చేశారు, మీరు అబద్ధం ఎందుకు చెప్పారు అని చెప్పేసి అక్కడ ఆ అమ్మాయిని టార్చర్ పెడతారు. వచ్చి ఈ తల్లిదండ్రుల్ని ఇక్కడ వీళ్ళని నిలబెట్టి అడుగుతారు. పాపం వీళ్ళు అవమానకరంగా బాధపడాల్సిన పరిస్థితి. ఎవరైనా సరే పెళ్ళికి ముందు ఏది జరిగినా మీరు నోరులు ఇప్పకండి, ఏమీ చేయకండి. చక్కగా నిజాయితీగా తల్లిదండ్రులు చెప్పినట్టు పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో ప్రేమించిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా చెప్పండి? ఒకళ్ళు ప్రేమిస్తున్నారు, పెళ్ళి ఇంకొకళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అబ్బాయిలు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, వచ్చి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రేమించిన వాళ్ళదే వీళ్ళు పెళ్లి చేసుకోరు, కానీ మళ్ళీ వేరే బయట సంబంధాలు పెళ్లి చేసుకుంటే ఒకరికొకరు టార్చర్లు పెట్టుకోవడం, ఒకరినొకరు అనుమానించడం, ఇలాంటి వేషాలు వేసి పరువులు తీయడం, పెద్దవాళ్ళు తలక ఎత్తుకోలేకుండా చేయడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజంగా ఏ ప్రేమ వ్యవహారాలు లేవు అని అంటే సైలెంట్గా చక్కగా చేసుకోండి పెద్దవాళ్ళు చెప్పినట్టు. ఒకవేళ ఏదైనా చిన్న ఉన్నా కూడా చెప్పకండి. మీరు వాడు అడిగాడు మంచోడు, మాటల్లో పెట్టి ఐస్గా అడిగాడు అని నేను చెప్పేశాను అని అన్నారంటే మీ గోతులో మీరు దిగినట్టు అవుతుంది. వీళ్ళని నమ్మడానికి లేదు. చాలా న్యాగ్గా అడుగుతారు, మంచితనంగా ఏదైనా ఉంటే చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను ఏమీ అనను, నాకు ఇలా ఉండేది ఒక అమ్మాయి అని వాడు చేసిన తప్పుల్ని వాడు బయట పెట్టేస్తాడు ఏదో పెద్ద పత్తిలాగా. ఈ అమ్మాయిల పాపం నిజంగానే వీడు నేనంటే ఇష్టం, నేనంటే ప్రేమ, అందుకని ఎందుకు అబద్ధం చెప్పాలి, వాడు చెప్పినప్పుడు నేను చెప్పకపోతే ఎలాగని ఇక్కడ వీళ్ళు చేసిందే ఉండదు, ఏమీ చచ్చిందే ఉండదు. వాడితో సినిమాకి వెళ్ళాను, లేకపోతే వాడితో బండి మీద ఎక్కడికి వెళ్ళాను, వాడిని ఇలా ప్రేమించాను, మా ఇంట్లో ఒప్పుకోలేదని ఇలాంటి పనికిరాని సొల్లంతా తీసుకెళ్ళి వాడికి చెప్పేస్తూ ఉంటారు. అక్కడ ఏమీ లేకపోయినా వాడు ఇంకా అక్కడి నుంచి వీళ్ళ అనుమానం అనేది మొదలవుతుంది. ఈ అనుమానం మొదలై రేపు పెళ్ళి ఈ పిల్లలు పుట్టేదాకా కూడా ఈ అమ్మాయిని టార్చర్ పెడుతూనే ఉంటాడు. ఇంకా ఆ విషయం పాపం తల్లిదండ్రులు చెప్పడం, ఈ అమ్మాయి రోజు ఫోన్లు చేసి అమ్మ నాన్నకి చెప్పుకొని బాధపడి ఏడవడం, నన్ను ఇలా అంటున్నాడు అలా అంటున్నాడని ఆ అమ్మాయి ఏడవడం. చూడండి, ఇవన్నీ అవసరమా చెప్పండి? ఎప్పుడైనా సరే పెళ్ళికి ముందు ఏది జరిగినా గతః చదువుకున్నప్పుడు చాలా జరుగుతాయి. పిల్లలు తెలుసో తెలియకో బోల్డ్ చేస్తారు. ఈ కాలంలో నిజాయితీగా ఉన్న పిల్లలు ఎవరు చెప్పండి? ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏదో ఒకటి ఎవరో ఒకరికి ఏదో ఒక స్టోరీ ఉంటూనే ఉంది. అప్పుడు కాలంలో ఉండేవారు తల్లిదండ్రులు చెప్పినట్టు విని భయంగా ఉండేవారు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఉన్నారా ఎవరైనా చెప్పండి? ఎప్పుడైనా సరే పెళ్ళికి ముందు గత విషయాలు తవ్వుకోకూడదు. ఒకరికొకరు ఇలాంటి పర్సనల్ విషయాలు ఉంటే అస్సలు చెప్పుకోకూడదు. ఒక్కటే మాట, పెళ్ళికి ముందు ఎన్నున్నా నాకు అనవసరం, పెళ్ళయిన తర్వాత నన్ను నువ్వు ప్రేమగా చూసుకోవాలి, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటా, మన ఇద్దరు హ్యాపీగా ఆనందంగా కలిసి ఉండాలి. ఒకరి గొడవలు ఒకరు తవ్వుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు. ఇదొక్కటే డైలాగ్ మాట్లాడుకోవాలి ఎవరైనా సరే.
ఒకవేళ ఆ అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడిగినా ఏదైనా నీకు లవ్ స్టోరీ ఉందా అని అంటే అసలు నిజంగా అమ్మాయిలు ఇదే డైలాగ్ కొట్టాలి, పెళ్ళికి ముందు నీకు అనవసరం, నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను సరిగ్గా ఉన్నానా లేదా ఇదే చూసుకోవాలని ఇలాంటి మాట మాట్లాడాలి ఎప్పుడైనా సరే. వాడు ఇంకొకసారి నోరు ఎత్తడు. అలా ఇష్టమైతేనే చేసుకో, లేకపోతే లేదని ముందే చెప్పేయాలి. కొన్ని విషయాల్ని గుట్టుగా ఉంచాలన్నప్పుడు గుట్టుగానే ఉంచుకోవాలి. మీకు మీరే అల్లరి పెట్టుకున్నారంటే మీ జీవితాలే సర్వనాశనం అవుతాయి. ఎందుకంటే జీవితకాలం కలిసి ఉండేది ఆ భర్తతోనే కాబట్టి సంసారం అన్నాక కొన్ని విషయాలు దాచిపెట్టాలి. మళ్ళీ ఇలా కూడా అనేసేవాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు ఏం తప్పులు చేసినా మోసం చేసేసి తల్లిదండ్రులు ఇలా పెళ్లి చేసి అంటగట్టేస్తారా అని ఇలా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎన్నాళ్ళు ఉంచుకుంటారండి? పిల్లలు తప్పు చేశారని పెళ్ళిళ్ళు చేయకుండా ఇంట్లో పెట్టు కూర్చుంటారా? చెప్పండి. ఎవరు ఈ రోజుల్లో తప్పులు చేయని వాళ్ళు చెప్పండి? జీవితకాలంలో ఎవరు? అందరూ తప్పులు చేసిన వాళ్ళే. మగవాళ్ళు ఏమన్నా దిగొచ్చారా, లేదా మగవాళ్ళు ఏమన్నా కొమ్ములు ఉన్నాయా? ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి సంసారాలు చేస్తూ పిల్లలు పుట్టిన తర్వాత కూడా తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. అయినా కొంతమంది ఏమీ చేయలేక పిల్లల కోసం అలా గుట్టుగా సంసారాలు చేసుకున్నారు. తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ పెళ్ళికి ముందు ఏ విషయాలు ఉన్నా కూడా బయట పెట్టకండి. సైలెంట్గా గుట్టుగా చక్కగా పెళ్లి చేసుకుని మీ భర్తతో నిజాయితీగా ఉండండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత మాత్రం ఏ తప్పులు చేయకండి. పెళ్ళికి ముందు ఎన్ని జరిగినా అనవసరం. ఏ పెద్ద మనిషి అయినా కూడా ఇవే మాటలు చెప్తారు. పెళ్ళికి ముందు 100 చేస్తారయ్యా, పెళ్ళయ్యాక నీ భార్య నువ్వు జాగ్రత్తగా చూసుకో, నువ్వేమన్నా పత్తిత్వా అని అడుగుతారు ఎవరైనా సరే. కాబట్టి ఎప్పుడైనా పెళ్ళికి ముందు గత విషయాలు తవ్వుకొని ఇలాగ సంసారాలని ఎవరో కూల్చుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.